అరుదైన జీవరాశుల ఆవాసంగా వెలుగొందుతూ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని కోరంగి అభయారణ్యం. భైరవపాలెం పరిసర మడ అడవులు, కోరంగి అభయారణ్యం పరిసర ప్రాంతాలలో కాకినాడ అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నీటి పక్షుల గణన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఈ గణన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ నీటి పక్షుల గణన విశేషాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కాకినాడ తీర ప్రాంతం మాటున దాగిన కోరంగి వన్యప్రాణి అభయారణ్య సందర్శన అనుభవాలను మాటల్లో వర్ణించలేం, స్వయంగా వీక్షించాల్సిందే. ఉవ్వెత్తున ఎగిసిపడే కడలి కెరటాలకు అడ్డు నిలిచే మడ అడవుల అందాలను కోరంగి అభయారణ్యంలో చూడొచ్చు. ఈ అభయారణ్యంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న నీటి పక్షుల గణన పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద మడ అడవులలో ఒకటిగా గుర్తింపు పొందిన కోరంగి అభయారణ్యం వేల సంఖ్యలో నీటి పక్షులకు సహజ నివాసంగా ఉంది. ప్రతి సంవత్సరం శీతాకాలంలో కోరంగి అభయారణ్యంలో వలస స్థానిక నీటి పక్షుల సంఖ్యను నమోదు చేయడానికి ఈ గణన చేపడతారు. పక్షుల ఉనికి, వాటి సంఖ్యలో పెరుగుదల, తగ్గుదల, అలాగే మడ అడవుల పర్యావరణ పరిస్థితిని అంచనా వేయడమే ఈ గణన ప్రధాన ఉద్దేశం. భవిష్యత్ సంరక్షణ చర్యలకు శాస్త్రీయ ఆధారాలు సమకూర్చడంలో కూడా ఈ గణన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నీటి పక్షుల గణనలో అటవీశాఖ అధికారులు, వన్యప్రాణి పరిశోధకులు, పక్షి వీక్షకులు, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అలాగే కళాశాలల, విశ్వవిద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా గుర్తించిన మడ అడవి ప్రాంతాలు, నీటి కాలువలు, ద్వీపాలను విభాగాలుగా విభజించి ఉదయం తొలివేళల్లో పడవల ద్వారా కాలినడకన పక్షుల గణన నిర్వహిస్తున్నారు. బైనాక్యులర్లు, టెలిస్కోపులు ఉపయోగించి పక్షులను గుర్తించి జాతుల వారీగా సంఖ్యలను నమోదు చేసి తుది నివేదికను రూపొందిస్తారు. ఈ గణనలో పింటెయిల్, గాడ్వాల్, షోవెలర్, స్టిల్ట్స్, సాండ్ పైపర్స్, హెరాన్స్, ఎగ్రేట్స్, పెలికాన్లు, స్పూన్ బిల్స్ వంటి అనేక రకాల నీటి పక్షులను గుర్తిస్తున్నారు. కొన్నిసార్లు ఫ్లెమింగోలు కూడా కనిపిస్తాయి. ఇది మనకి ఏషియన్ వాటర్ ఫాల్ సెన్సస్ అంటాం, వెట్లాండ్ సెన్సస్ అంటాం మనం దీన్ని. వలస వచ్చే పక్షుల్ని మనము వింటర్ టైమ్స్లో మనకి చాలా మటుకు పక్షులు మనకి సైబీరియా, రష్యా ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తాయి. అక్కడ చలి ఎక్కువైపోయేసరికి మొత్తం మంచు కాకపోయి వాడికి తింటే అక్కడ దొరకదు. సో దే మైగ్రేట్ టువర్డ్స్ సదర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. సో మనకి డిసెంబర్ అండ్ జనవరి ఆర్ ద ప్రైమ్ సీజన్స్ ఫర్ ది వెట్లాండ్. మనకి వెట్లాండ్స్లో పక్షులు, వలస వచ్చే పక్షులు చాలా కనిపించేది ఈ టైంలో, డిసెంబరు, జనవరి టైంలో. కోరంగి అభయారణ్యంలో నిర్వహించే నీటి పక్షుల గణన ద్వారా వలస పక్షుల రాకపై స్పష్టమైన సమాచారం లభిస్తుందని, పర్యావరణ మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చని, అలాగే కోరంగి మడ అడవుల అంతర్జాతీయ ప్రాముఖ్యత మరింత స్పష్టమవుతుందని అధికారులు భావిస్తున్నారు.